దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా నీ అండా దండా ఉండాలని చూపించయ్యా త్రోవా పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా. హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియో ఏంటనేది మీకు తెలిసిపోయి ఉంటుంది కదా. స్వామివారికి ఉండ్రాళ్ళు చేశాను. అది శ్రీలలిత వారి బియ్యం రవ్వతో చేశానండి. 1 కప్పు రవ్వ తీసుకున్నాను నేను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. 2 స్పూన్స్ ఏమో ఆయిల్ వేసుకున్నాను, 1 స్పూన్ ఏమో నెయ్యి వేసుకున్నాను. అవి కాగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఏమో శనగపప్పు పచ్చివేనండి, నానబెట్టుకోలేదు. మీరు కావాలంటే పెసరపప్పు వేసుకోవచ్చు. ఇవి కొద్దిగా దూరగా వేగిన తర్వాత ఆ 1 కప్పు రవ్వ కూడా వేసి సువాసన వచ్చేలాగా వేయించుకోవాలండి. ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దూరగా వేయించుకోండి, హైలో పెట్టకండి, మాడిపోతుంది. ఇప్పుడు 1.5 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు మీ రుచికి తగినట్టుగా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని వేగింది అని మీకు అనిపించాక ఒక 1:2 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకున్నారు. లేదు మీకు కనుక ఇంకా పొడిగా రావాలంటే 1.5 కప్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని అత్తేసరైనా చేసుకోండి, లేదు అంటే 2 విజిల్స్ ఆర్ 1 విజిల్ వచ్చేంత వరకన్నా ఉంచుకోండి. నేను 2 విజిల్స్ ఉంచుకున్నాను. ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ పోయింది. మూత తీసేసుకొని ఒకసారి కలుపుకొని నేను పెద్ద విశాలంగా ఉండే ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. ఈ రవ్వ ఉండ్రాళ్ళు అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. 5 మినిట్స్లో అయిపోతుంది అయితే. ఇప్పుడు ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాం కదా. ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఒకసారి గరిటెతో అలా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత 1 కప్పు వాటర్ తీసుకొని జస్ట్ చెయ్యి అలా డిప్ చేసుకోండి. డిప్ చేసుకొని ఒకసారి వేళ్ళతో అలా కలుపుకున్న తర్వాత మనము ఇంకా ఉండలు చేసుకోవచ్చు. మీకు వాటర్ అక్కర్లేదు అనుకుంటే ఒక్కసారి నెయ్యి అన్న చేతితో చేసుకొని గ్రీస్ చేసుకొని అలా ఉండలు చేసుకోండి. నేను అలా అన్నీ రవ్వకు తగినట్టుగా అన్ని ఉండ్రాళ్ళన్నీ అలా రౌండ్ బాల్స్గా మీడియం టు సైజు చేసేసుకున్నాను. మీకు కావాల్సిన సైజు మీరు చేసుకోవచ్చు. అలా అయిపోయిన తర్వాత మీకు ఇడ్లీ కుక్కర్ కానీ స్టీమర్ కానీ ఏది ఉంటే అది కొద్దిగా వాటర్ పోసుకొని మనం ఉడికించిన ఉండ్రాళ్ళన్నీ పెట్టుకొని ఒక 5 మినిట్స్ లోపే స్టీమ్ చేసుకోండి. ఆల్రెడీ ఇవంతా బాయిల్ అయ్యిందే కాబట్టి ఒక 5 మినిట్స్ స్టీమ్ చేసేసుకొని మనము ఒక ప్లేట్ తీసుకొని స్వామివారికి అలా అరిటాకులో నివేదించేసేయడమే. చూశారు కదా ఎంత సింపుల్గా ఈ రవ్వ ఉండ్రాళ్ళు అయిపోయినాయి. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం అండి. సో మీరు లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో ప్రసాదం రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.